ఇలా కూర్చున్నామా భూమి ఇలా ఉన్నారు కదా గంటకు వేగంతో పరిగెడుతుంది భూమి పరిగెడుతుందంటే సూర్యుడు మంది ఇవన్నీ మీకు అడవి సంపద మీకు కాలము దేవుడు చూడు చింతపండుకి పైన ఒక పప్పు ఆ కందిపప్పుకు చూడు ఆ పప్పు పాడైపోకుండా ఒక మళ్ళీ మూత పెట్టాడు మీరు వంట చేసిన తర్వాత చూడండి మూత పెడతాం బల్లి కానీ దేవుడు ఎంత పక్కాగా మన అందరి కోసం చేసాడు అంటే మరి ఆ దేవుని తెలుసుకోవాలి ఏదో పుట్టామండి పెరిగామండి పెళ్లి చేసుకున్నామండి పిల్లలు కన్నామండి అంటే ఒకరోజు ఎన్ని ఇచ్చిన వాడు ఏమని లెక్క అడుగుతాడు ఆ లెక్కలో ఆ తీర్పులో మీరు రాకూడదు లక్ష్మణ గారికి మీరు కూడా ప్రభు సన్నిధికి చెప్పండి నిజంగా మీరు నమ్ముతున్నారు నిజమని అనుకుంటున్నారా లేకపోతే ఇలా అంతా అలా చెప్పుకుంటారు అనుకుంటారా ఇప్పటి వరకు వెళ్ళకపోవచ్చు ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా అంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి చిన్నప్పుడు చిన్నపిల్లల్లో ఉంటాం మనం ఇంకా చిన్నపిల్లల్లో మాట్లాడాలి మీ వయసును బట్టి మీరు ఒక కొన్ని పరిస్థితులు దాటుకుంటుంది ఇప్పటికైనా దేవుడు మీ ఆడవారు వెళ్తున్నారంటే ఎవరు ప్రభుని అంగీకరిస్తే వారికే దాని ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని పరలోకం చేయట్టు లాక్కెళ్తాం అవునా మీ బావగారు తీసుకెళ్ళాలి కాబట్టి మీ బావమరిది ఇద్దరు ఏం చేయాలి ప్రభు సన్నిధికి కలిసిమెలిసి అమ్మ మీ పేరు తల్లి మీరు వెళ్తారా తెలుసుకుంటారు ప్రభుని మీరు కూడా ప్రభుని తెలుసుకోండి. ప్రభు గొప్ప దేవుడు ఏమండి. మనం ఈ జీవితం చిన్నది 20 రోజులు ముగించుకుని మరలా తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ శరీరం చూసారు, ఇందులో ఆత్మ అనేది ఒక విషయం. ఈ ఆత్మ ఉన్నంతసేపు ఈ శరీరానికి విలువండి. ఈ ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం నిష్ప్రయోజనంగా తీసుకెళ్ళి కాల్చేయడమో కప్పెట్టడమో చేస్తారు. కానీ ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడు. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు వెళ్ళాలి అంటే ఆ ప్రభువును ఒప్పుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రభుని అడగండి ఒకసారి. ప్రభు మీ జీవితంలో కార్యం చేస్తారు. అప్పుడు ఒక అనుభవం వస్తుంది. మీరు ఇక్కడే ఉంటే ప్రభు గురించి అనుభవం ఎప్పటికీ రాదు. చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, అలా చేసుకుంటే ఒక అనుభవం ఆత్మగా కోసం ప్రార్థన చేయమంటారా? వచ్చినప్పుడు మీ బంగ్లా అవ్వాలి. అర్థమైందా? లక్ష్మణ్ గారు ప్రార్థన చేయనా మరి మీకోసం? పిల్లలు 9 పిల్లలు. ఎంతమంది? అందరూ ఆడపిల్లలు ఎంతమంది? 3 ఆడపిల్లలు. ముగ్గురు మొయ్యాలు. అయితే మీకోసం ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేస్తారా? ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారా? మీరు అలా కూర్చుని కళ్ళు మూసుకున్నారు. దయగలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. లక్ష్మణ్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగోనైనా 3 ఆడబిడ్డలు, ఒక కుమారుణ్ణి మీరు అనుగ్రహించారు నాయన. భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నారు. వారికి నాయన అందరి వలె ఆ వసతులు లేవు, కానీ వారి వయసులో అనుభవంలో మీ గురించి తెలుసుకోవాలని కొన్ని మాటలు చెప్పాను. మీ చిత్తమైతే లక్ష్మణ్ గారికి మంచి మనసును మీరు ఇవ్వండి. మీ నామాన్ని ఒప్పుకునే గొప్ప కృపను దయచేయండి. ఇదిగో నాయన ఆయా నడిప్రాయమును లేత వయసును గతించేవి గనుక మిమ్మల్ని ఒప్పుకునే గొప్ప సహాయము కుమారుడికి దయచేయమని, తనకిచ్చిన 3 ఆడబిడ్డలను ఆయా చక్కటి కుటుంబాలకు చేర్చులాగున కృప చూపించండి. నిశ్చితమైతే బిడ్డలకు కూడా మంచి చదువులను దయచేయండి. కుమారుని దీవించండి. తన సాటి అయిన భార్యను మీరు దీవించండి. లక్ష్మణ్ గారు చేసే ప్రతి ప్రయాస ప్రయాణమును ఆశీర్వదించండి. మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.